రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి వరకు ఈ నెల 29 వరకు కూడా ఈ యొక్క వర్ష సూచన ఉన్నట్టుగా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటికే పలుమార్లు వడగళ్ల వాన ఈదురుగారులతో కూడినటువంటి వర్షాలను రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఇక ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇలాంటి వర్షాలే మళ్ళొక్కసారి పడొచ్చు అంటూ ఐఎండీ సూచించినటువంటి మేరకు ఇక చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే అనేటువంటి ఇండికేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఐఎండీ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎల్లో అలర్ట్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పలువురు ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే చేతికొచ్చేటువంటి తరుణంలో రైతులకు కూడా కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. మామిడి ఖాతాకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈదురుగారులతో ఆ మామిడి కోతల విషయంలో కూడా మామిడి కాయలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక ఈ 3 రోజుల పాటు కూడా 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండేటువంటి అవకాశాన్ని అయితే చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా ఉదయం సాయంత్రం వేళల్లో భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఐఎండీ అలర్ట్తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏంటి అసలు వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీను. ఏదైతే ఈ సమ్మర్ లో మొన్న మనం చూసుకుంటే ఉగాదికి సంబంధించి కూడా ఉగాది వరకు అంటే ఏదైతే దాదాపు 21-22 వరకు ఈ నెల 21-22 తారీఖు వరకు కూడా దాదాపు సేమ్ ఇలాగే సిచ్యువేషన్. ఈ రోజు ఏదైతే వాతావరణ శాఖ తెలిపిందో కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం పాటు కూడా వర్షాలు అయితే పడిన పరిస్థితి మనం చూసాం. సో ఉగాది తర్వాత చాలా వరకు ఉగాది వరకు కూడా మనకు 2-3 రోజులు వాతావరణం చాలా కూల్ గా అయిన పరిస్థితి, వాతావరణం కూడా చాలా చల్లబడిన పరిస్థితి. ఇటు సిటీలో చూసుకుంటే కూడా దాదాపు చాలా చోట్ల కూడా తేలికపాటి వర్షాల నుంచి కొన్ని మోస్తారు వరకు కూడా వర్షాలు పడ్డాయి. సో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కూడా వర్షాలు పడడంతో ఇటు సిటీ జనం కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డ పరిస్థితి. మన పక్కన కొన్ని అపార్ట్మెంట్ లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కూడా మనం అయితే చూసాం. సో మళ్ళీ ఈ రోజు కూడా వాతావరణ శాఖ ఈ రోజు రేపు ఎల్లుండి మరి 3 రోజులకు సంబంధించి వాతావరణ శాఖ కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లుతో పాటు ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మొన్న ఉగాది తర్వాత వర్షాలు పడిన తర్వాత టెంపరేచర్స్ కూడా సాధారణ స్థితి కంటే 2-3 డిగ్రీలు అయితే పెరిగింది మనం చూసాం. సో ఎండలు కూడా చాలా వరకు పెరిగిన పరిస్థితి. మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఈ రోజు నుంచి కూడా మళ్ళీ వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మళ్ళీ ఒక 3 రోజులు కూడా ఏదైతే వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి. నిన్న కర్ణాటక రాష్ట్రం మీదుగా మరత్వాడ ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఎఫెక్ట్ తోని ఈ రోజు నుంచి ఒక 3 రోజులు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి పరిస్థితి. సో దానికి సంబంధించి రైతులకు కూడా ఎప్పటికప్పుడు సూచన ఇస్తుంది వాతావరణ శాఖ. ఇప్పుడు దానికి సంబంధించి కూడా రోడ్ల మీద ఇక్కడ ఆరబెట్టుకోవద్దు. సో ఎండలు కూడా ఎక్కువ కొడుతున్నాయి. 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం ఈ మార్చిలో మాత్రం వర్షాలు పడలేదు. గత సంవత్సరం మేలో మాత్రం దాదాపు చాలా వరకు కూల్ గా ఉన్న పరిస్థితి. మేలో మాత్రం గత సంవత్సరంలో మనం చూసుకుంటే చాలా వరకు ఎండలు చాలా తక్కువ ఉన్నాయి, అప్పుడు వర్షాలు కూడా ఎక్కువ పడ్డ పరిస్థితి చూసాం. సో ఈసారికి మాత్రం మార్చిలోనే ఈ పరిస్థితి చూస్తున్నాం. సో ఈ 2-3 రోజుల వర్షాల తర్వాత మళ్ళీ సాధారణ డిగ్రీల కంటే మళ్ళొక్క 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే వెదర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడానికి అయితే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షం నమోదు వచ్చినటువంటి మాటలు అయితే మనం వింటూ ఉన్నాం. మొత్తం మీద 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.